చంద్రాల్ సార్ యాత్రలు జగనాల్ సార్ ఓదార్పులే కాదు ఇంకోటి కూడా నడుస్తున్నది. వాళ్ళ ముచ్చటల్ల పడి వీళ్ళ ముచ్చటను పట్టించుకుంటలేం గాని లోపట లోపట పాకానికే వస్తున్నది వాళ్ళ ఉద్యమం. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు చేస్తున్నది ఏంది మీరే చూడురి. చూస్తుంటే పల్లెల ఉద్యమం ఈ నడమల ఒడిచేటట్టు కొడతలేదు. ఆంధ్రాల ఇంట్లో గిన్నెలకు సరిపోను గాసం దొరికేదాకా కొట్లాట ఆపమని కాపు ఆడోళ్ళు కూడా కయ్యానికి కాలు దువ్విండ్రు. ఇయ్యాల మొగోళ్ళు పల్లెలను కొట్టుకుంటా సప్పుడు చంద్రాల సార్కు చేరతలేదని సపరేట్ గా జేఏసీ కట్టిండ్రు. కాకినాడ పద్మనాభ ఫంక్షన్ హాల్ల ముద్రగడ సార్ ఆధ్వర్యంలో కాపు ఆడోళ్ల పల్లెల ఉద్యమానికి శంకరావం ఊరిచ్చిండ్రు. ఇక దీంట్లో సినిమాలలో నటించే ఏమక్క కూడా పల్లెం గంటే చేతిలో వచ్చింది. ఒక్కసారి కొట్టక్క అది ఇగిట్ల మొగోళ్ళు వెనకరాంగా ఆడోళ్ళంతా పల్లెలు పట్టుకొని మొగోళ్ళకు కూడా పల్లెలు ఇచ్చి ఉద్యమం చేసిండ్రు. ఇట్లా ఎంతగానం కొడతామని బాట పొడుగుతా కొట్టుకుంటా పోయినరు కాపోళ్ళంతా. అటెంక మీటింగ్ పెట్టుకొని కాపు రిజర్వేషన్ తెచ్చి కంచాలకు బువ్వ తెచ్చేదాక పల్లెం గంటల నిడవద్దని కొంగు నడుంకు చుట్టుకున్నారు. అటు ఆడోళ్ళు ఇటు మొగోళ్ళు తలో చెయ్యేసుకొని కులం పేరు నిలబెట్టుకోవాలనుకున్నారు. అంతేనా ఏమక్క? ఈ ఉద్యమం స్టార్ట్ చేసింది మా జనరేషన్ ఎలాగ బాగుంది, మా తర్వాత జనరేషన్ బాగుండాలని మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తాము. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో కాపులకి న్యాయం చేస్తాను అని అన్నారు. ఇప్పుడు ఆ మినిస్టర్లు అందరూ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఆ ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? చూడాలి మరి కాపు ఆడోళ్ళ కడుపు తిప్పలా పల్లెల లొల్లి చంద్రాల సార్కు ఎంత వినబడుతుందో.